అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు సూర్యనారాయణ. ఆ రోజు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న నన్ను నా భార్య "ఏవండీ? ఏవండీ? ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడుతుంది. వెళ్లి ఎవరో చూడండి" అని లేపటంతో ఉలిక్కిపడి లేచి, "అబ్బబ్బా! ఏంటి దేవకీ, మంచి నిద్రలో నన్ను లేపి నా నిద్ర అంతా పాడు చేశావు" అంటూ విసుక్కుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోబోతుంటే, "మిమ్మల్నే, లేవండి, వెళ్ళండి, వెళ్లి చూడండి ఎవరో తలుపు కొడుతున్నారు" అంటూ లేపింది. "ఈ సమయంలో ఎవరొస్తారు దేవకీ? ఏదో పొరపాటుంటావు, పడుకో" అన్నాను. "లేదండి, నిజంగానే ఎవరో తలుపు తడుతున్నారు" అంది. అప్పటికి నాకు కూడా ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించడంతో లేచి కూర్చున్నాను. "ఈ సమయంలో ఎవరొస్తారా? ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు కానీ" అంటూ మెల్లగా లేచి లైట్ వేసి గదిలో నుంచి బయటకొచ్చి గుమ్మం వైపు అడుగులు వేశాను. వచ్చింది ఎవరో ఏంటోని తలుపు తెరవకుండానే "ఎవరది?" అడిగాను. "నేను నాన్నా, రాఘవని" అనే గొంతు వినబడింది. "రాఘవనా? వాడు ఈ టైంలో, పైగా చెప్పా పెట్టకుండా ఎందుకొస్తాడు?" అనే అనుమానం వచ్చి మళ్ళీ అడిగాను, "ఎవరది?" అని. "నేనే నాన్నా, రాఘవని. ఎంతసేపు తలుపు తెరవండి నాన్నా" అన్నాడు. వచ్చింది నిజంగా రాఘవని అని నిర్ధారించుకుని తలుపు తెరిచాను. ఎదురుగా నా చిన్న కొడుకు రాఘవ. "ఏంటి నాన్నా, తలుపు తీయడానికి ఇంతసేపా?" అన్నాడు. ఆ పక్కనే నా కోడలు, మనవడు ఉన్నారు. నేను నమ్మలేకపోయాను. ఈ టైంలో రావడమేంటి? పైగా వస్తున్నాను ఒక్క ఫోనన్నా చేయకుండా అని నా మనసులో అనుకుని, "ఏంట్రా రాఘవ, ఈ టైంలో?" అంటూ వాడి చేతిలో ఉన్న లగేజ్‌ని తీసుకుంటూ అడిగాను. అందుకు వాడు, "ఊరికే నాన్న, నిన్ను అమ్మని చూడాలనిపించింది, అందుకే వచ్చేశా" అన్నాడు ఇంట్లోకొస్తూ. "చాలా సంతోషంరా" అని మనవడిని దగ్గర తీసుకుని నా కోడలు వైశాలిని "రా అమ్మా" అన్నాను. వాళ్ళంతా లోపలికొచ్చాక తలుపు గడియ పెట్టి, "ఒక్క ఫోనైనా చేయకుండా ఈ సమయంలో ఏంట్రా? వచ్చింది ఎవరో ఏంటో అని భయపడ్డాను" అన్నాను. నా మాటలకి రాఘవ లగేజ్ అంతా హాల్‌లో ఓ మూలన పెట్టేస్తూ, "మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మీ కోడలు కలిసి ఇలా ప్లాన్ చేశాను నాన్న. అమ్మ పడుకుందా?" అడిగాడు రాఘవ. ఇంతలో మా మాటలు వినబడ్డాయేమో దేవకి హాల్లోకొస్తూనే, "రాఘవ, ఏంట్రా ఇది? ఇలా వచ్చేసావు? కనీసం ఒక్క ఫోనైనా చేయలేదు" అనుకుంటూ మనవన్ని, "నాన్న చింటూ, ఎలా ఉన్నావు నా బంగారు కొండ" అంటూ వాడిని ఎత్తుకుని ముద్దు చేస్తుంది. వైశాలి, "బావున్నారా అత్తయ్య? మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అంటూ అత్తగారి పక్కన చేరింది. "బావున్నానమ్మా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. లోపలికి పదండి. ఆకలిగా ఉండుంటుంది. నేను వంట చేసి తీసుకొస్తాను. ఈలోగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోండి" అంది దేవకి. తల్లి మాటలకి రాఘవ, "అయ్యో అమ్మా, ఇప్పుడు టైం ఎంత అవుతుందనుకుంటున్నావు? 1:00 దాటింది. ఇప్పుడు భోజనం ఏంటమ్మా? వచ్చేటప్పుడు హోటల్‌లో తినే వచ్చాం కానీ, నువ్వేం కంగారు పడకు" అనటంతో, "సరే, మీరు బట్టలు మార్చుకోండి. ఈలోగా మీకు పడక ఏర్పాటు చేస్తానని" దేవకి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి దేవకి అందరికీ పడకలు ఏర్పాటు చేసి, "బాగా పొద్దుపోయింది. పడుకోండి. రేపు ఉదయం మాట్లాడుకుందాం" అనటంతో అందరం నిద్రకు ఉపక్రమించాం. ఆ మరుసటి రోజు కొడుకు, కోడలు, మనవడు 5 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచొచ్చారని దేవికి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ రోజు సాయంత్రానికి నా పెద్ద కొడుకు వాసు వాడి కుటుంబంతో సహా వచ్చాడు. రాగా వస్తున్న విషయం వాడికి తెలిసి వాడు వచ్చాడేమో అనుకున్నాను. కొడుకులు ఇద్దరు రావటంతో ఇంట్లో తిరిగి పండగ వాతావరణం ఏర్పడింది. పండగలకు, సెలవులకు వాసు వాడి భార్య పిల్లని తీసుకొనొచ్చి మాతో సరదాగా గడిపి వెళ్తాడు. అలాంటిది రాఘవ అమెరికా నుంచొచ్చినప్పుడే వాసు రావటం ఇదే మొదటిసారి. అలా పిల్లలతో సందడిగా ఓ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళొచ్చి, అప్పటికే మధ్యాహ్న భోజనాల సమయం అవటంతో అందరం భోజనాలకు కూర్చున్నాం. వాసు అడిగాడు, "నాన్నా, ఈ మధ్య మీకు ఒంట్లో బావుంటలేదట?" మన రాము చెప్పాడు. "ఓ రోజు మా ఆఫీస్ దగ్గర కలిశాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారని అడిగితే, మీ నాన్నకి ఆరోగ్యం బాగానంటుంది. మొన్న హాస్పిటల్‌లో కనిపించారని చెప్పాడు." "ఏమైంది నాన్నా, హాస్పిటల్‌కి వెళ్ళాల్సినంతగా మీ ఆరోగ్యం పాడైందా? నాతో ఒక మాటైనా చెప్పలేదు" అడిగాడు. అందుకు నేను, "నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కదా. జనరల్ హెల్త్ చెకప్ కోసం మొన్న ఆ మధ్య హాస్పిటల్ వెళ్ళాను. అప్పుడే రాము కలిశాడు. అదే విషయం నీతో చెప్పి ఉంటాడు"
అన్నాను. అయినా నాన్న మీరు రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలైంది. అమ్మ మీరిద్దరే ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మాతో పాటు వచ్చేయొచ్చు కదా! మాకు కూడా ఈ వయసులో మీ ఇద్దరే ఊర్లో ఉంటే ఎలా ఉన్నారో ఏంటని చాలా బెంగగా ఉంటుంది అన్నాడు వాసు. వాడలా అనటంతో ఇప్పుడు మాకేమైందిరా వాసు, బాగానే ఉన్నాం కదా! చాలా కాలంగా ఇక్కడే ఉంటున్న కారణంగా ఈ ఊరు, ఇక్కడి వాతావరణం మాకు బాగా అలవాటయ్యాయి. రిటైర్డ్ అయిన కాలక్షేపానికి ఫామ్ హౌస్ ఉండడే ఉంది కదా! దాంతోనే నాకు, మీ అమ్మకి చక్కగా కాలక్షేపం అవుతుందిరా. కొన్ని రోజులు పోయాక అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాను. అందుకు వాడేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పోనీ మా దగ్గరికి వచ్చేయొచ్చు కదా నాన్న అడిగాడు రాఘవ. ఊరు మారటానికి మనసు ఒప్పుకోవటం లేదు. ఇంకా దేశం మారి ఎలా వస్తాన్రా అని అప్పటికి నా భోజనం వేయటంతో చేయి కడిగేసుకొనొచ్చి హాల్లో కూర్చున్నాను. అలా ఒక గంట గడిచిందో లేదో ఇంట్లో బోరుగా ఉంది. ఎక్కడికైనా వెళ్దాం తాతయ్య అడిగాడు వాసు కొడుకు నా మనవడభి. ఉదయమే కదరా ఊరికి వెళ్ళొచ్చాం. మళ్ళీ బయటకెందుకు అన్నాను. బోరు కొడుతుంది తాతయ్య, నన్ను బయటికి తీసుకెళ్ళు అని గొడవ చేశాడు. వాడు బోరు కొడుతుంది తాతయ్య అడిగేదాకా పిల్లలందరినీ ఫామ్ హౌస్కి తీసుకెళ్లాలనే ఆలోచన నాకు రాలేదు. అభి అనటంతో పదండి పదండి అందరం కలిసి అలా ఫామ్ హౌస్ దాకా వెళ్ళొద్దాం అంటంతో అందరూ రెడీ అయ్యారు. అందరం కలిసి మేముంటున్న ఇంటికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ మధ్యనే ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్కి వెళ్ళాం. అందులో రకరకాల పూల మొక్కలని, కూరగాయలు పండిస్తున్నాం. వాటి మధ్య పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. అక్కడ కాసేపుండి అంతా తిరిగి చూసొచ్చేసరికి రాత్రి చీకటి పడింది. రాత్రి భోజనానికి ఇంకా సమయం ఉండటంతో రాఘవ, వాసు మేడ మీదకి వెళ్లారు. కోడలిద్దరూ దేవకికి వంట పనిలో సాయంగా ఉన్నారు. పిల్లలిద్దరూ మేడ మీద ఉన్నారు కదా! నేను కాసేపు వాళ్ళతో కలిసి కబుర్లు చెప్దామని వెళ్తుంటే దేవకి, ఏవండి మేడ మీదకి వెళ్తున్నారా? ఇదిగోండి ఈ స్వీట్ తీసుకెళ్ళి పిల్లలకివ్వండి అని ప్లేట్‌ని నా చేతికిచ్చింది. దాన్ని తీసుకొని మేడ మీదకి వెళ్తుంటే అప్పటికే పిల్లలిద్దరూ నాన్న అని నా గురించి ఏదో విషయం మాట్లాడుకుంటుండగా విని అక్కడే ఆగిపోయాను. అదేంట్రా, నాన్న మన దగ్గర రావడానికి ఒప్పుకుంటాడేమో అనుకుంటే ఆయన ఇప్పుడప్పుడే ఈ ఊరిని వదిలి వచ్చేలా లేడే అన్నాడు వాసు. అమ్మ నాన్న మన దగ్గర రావడానికి ఒప్పుకుంది, ఆస్తిని పంచమని ఎలా అడుగుతామన్నయ్య? నాన్న రిటైర్డ్ అవ్వక వచ్చిన డబ్బులతో పాటు ఫామ్ హౌస్ని కూడా అమ్మి ఆ వచ్చే డబ్బులను మనిద్దరికీ సమానంగా పంచిస్తాడేమో అనుకున్నాను, కానీ అది ఇప్పుడు అప్పుడే జరిగేలా పనిలా అనిపించట్లేదన్నయ్య అన్నాడు రాఘవ. అవును రాఘవ, అమ్మా నాన్నలు నీ దగ్గరకు, నా దగ్గరకు రావడానికి ఒప్పుకుంటారేమో, ఆ వెంటనే ఆస్తిని కూడా మనిద్దరికీ పంచిస్తాడేమో అనుకున్నాను, కానీ నాన్నేమో రానంటున్నాడు. అయినా నువ్వు రమ్మన్నావని వచ్చానన్నయ్య, అంత దూరం నుంచి. ఇలా అవుతుందంటే నేనసలు రాకపోయేవాణ్ణి అన్నాడు రాఘవ. నువ్వే కదరా అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నాను, డబ్బు తక్కువ పడుతుందని నాన్ననడిగితే పనిలో పనిగా తన ఆస్తిని రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బునంతా పంచిస్తాడేమో అనుకుని రమ్మన్నాన్రా. కానీ నాన్నసలు ఆ విషయం గురించే తీయటం లేదు. పోనీ నువ్వే అడగొచ్చు కదా! నాకిలా డబ్బు అవసరం ఉంది నాన్న, మీరు ఏర్పాటు చేయగలరా అని అన్నాడు వాసు రాఘవతో. అందుకు రాఘవ, ఒకవేళ నేనడిగిన నాన్న కాదంటే అప్పుడెలా అన్నయ్య అన్నాడు. అడిగితే కదరా నీ మనసులో మాట నాన్నకు తెలిసేది. అడగకుంటే ఆయనకు మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు వాసు. అందుకు నా చిన్న కొడుకు రాఘవ, వీలు చూసుకుని అడుగుతానన్నయ్య. మరో వారం 10 రోజుల్లో నేను బయలుదేరాలి. ఈలోగా వచ్చిన పనైతే సంతోషం అన్నాడు. వాళ్ళ మాటలు అక్కడితో ఆగేలా లేవనుకుని ఒరే చిన్నోడా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళటంతో కంగారు పడి మీరా, మీరెప్పుడొచ్చారు నాన్నా అన్నాడు వాసు. ఇదిగో ఇప్పుడే వస్తున్నాన్రా, మీ అమ్మ ఈ స్వీట్‌ని మీకిచ్చి రమ్మంటేను అన్నాను. అలా కాసేపు మేడ మీద మాట్లాడుకుని అందరం కిందికొచ్చేసాం. ఆ రోజు రాత్రి భోజనాలు ముంచుకుని పడుకున్నాక ఇంతకీ నాకు నిద్ర రాలేదు. నా కొడుకులిద్దరూ మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తున్నాయి. అయితే చిన్నుడు రాఘవ అమెరికా నుంచొచ్చింది నన్ను వాళ్ళమ్మని సర్ప్రైజ్ చేయడానికి కాదన్నమాట. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆశని ఉంచి పిల్లలు ఆశపడటం తప్పు కాదు. కానీ మా పరిస్థితి గురించి కూడా అర్థం చేసుకోవాలి.
ఉన్నదంతా వాళ్ళకి ఇస్తే రేపు మా అవసరాలకి ఎవరి దగ్గర చేయి చాపగలం? మొన్న మూర్తి పరిస్థితి ఏమైంది? ఏమైందో చూశాను కదా! ఒకవేళ రేపు నాకు అదే పరిస్థితొస్తే? అప్పుడు ఎవరిని అనుకుని మాత్రం ఏం లాభం? అంటూ నెల క్రితం నా ప్రాణ స్నేహితుడు మూర్తికి జరిగిన సంఘటన గుర్తొచ్చి గతంలోకి వెళ్ళాను. నేను గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నా భార్య పేరు దేవకి. మాకిద్దరు సంతానం. పెద్దోడు వాసు హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నోడు రాఘవ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఏ చదువుకోవడానికి అమెరికా వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయిన 5 సంవత్సరాలకి నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్మెంట్‌కి సంవత్సరం ముందే మేముంటున్న ఊరికి దగ్గరలో ఓ 4 ఎకరాల పొలం తీసుకున్నాను. అందులో రకరకాల పూల మొక్కల్ని, కూరగాయల్ని వేసి వారానికోసారి వెళ్ళి అక్కడి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని, ఆ పచ్చని వాతావరణం నడుమ సేద తీరి వచ్చేటప్పుడు వారానికి సరిపడా కాయగూరలు కోసుకొని రావటం నాకు, దేవకికి అలవాటుగా మారింది. రిటైర్డ్ అయ్యాక పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులేమీ లేకపోవడంతో ఎక్కువ సమయాన్ని ఫామ్ హౌస్ దగ్గరే గడుపుతున్నాం. మొన్న ఈ మధ్య నేను రిటైర్ అయ్యానని తెలిసి మూర్తి నన్ను కలవడానికొచ్చాడు. మూర్తి నేను మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఉద్యోగరీత్యా వేరు వేరు ఊర్లలో స్థిరపడ్డాం. ఇద్దరం ఒకే వయసు వాళ్ళం అవటంతో మేమిద్దరం 3 నెలల తేడాతో రిటైర్డ్ అయ్యాం. నిజానికి మూర్తిని కలిసి చాలా కాలమైందని నేనే వాడిని కలవడానికి వెళ్దాం అనుకున్నాను. ఈలోగా మూర్తినే వచ్చాడు. వాడికి 3 పిల్లలు. అందరూ మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. రిటైర్డ్ అయిన వెంటనే వాడికొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు అప్పటిదాకా వాడు సంపాదించిందంతా 3 పిల్లలకి సమానంగా పంచిచ్చానని, ఇక నా బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ప్రశాంతంగా ఉన్నానని చెప్పాడు. వాడు చెప్పిందంతా విన్న నేను, "అదేంట్రా! రేపటి మీ అవసరాలకేమీ మిగిల్చుకోకుండా అంతా అలా పనిచేశావేంటి?" అడిగాను. అందుకు మూర్తి, "ముగ్గురు పిల్లల తండ్రిని. రా రేపు మాకేదైనా అయితే వాళ్ళు లేరు. అయినా మనం ఇంతకాలం కష్టపడింది ఎవరి కోసంరా? పిల్లల కోసమే కదా! వాళ్ళు సంతోషంగా ఉంటే మనకంతకన్నా ఇంకేం కావాలి?" అన్నాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నేను వాడి నిర్ణయాన్ని తప్పని అనలేకపోయాను. అలా ఆ రోజంతా మూర్తి మా ఇంట్లోనే ఉండి, ఆ మరుసటి రోజు తిరిగి వెళ్ళిపోయాడు. అలా ఒక 3 నెలలు గడిచాయో లేదో, మూర్తి భార్య వసంతకి గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో చేర్పించాడట. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలి. అందుకు ఒక 6 లక్షల దాకా ఖర్చవుతుందన్నారట. వెంటనే విషయం తన పిల్లలందరికీ ఫోన్ చేసి చెప్పి డబ్బు ఏర్పాటు చేయమన్నాడట. సమయానికి ఎవరి చేతిలో అంత డబ్బు లేకపోవడంతో ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దడం కష్టం అంటే కష్టమని చేతులెత్తేశారు. మూర్తికి ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమయానికి నా దగ్గర ఉన్న ఓ 3 లక్షలకు మరో 3 లక్షలు మా స్నేహితులందరం కలిసి ఏర్పాటు చేసి మూర్తికిచ్చాం. భార్య ప్రాణం మీదకొస్తే గానీ తెలియలేదు మూర్తికి వాడు చేసిన తప్పేంటో. వాడి పరిస్థితిని చూశాక నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. పిల్లలను పెంచి పెద్ద చేశాం. వాళ్ళకి మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయికి చేరుకునేలా మన వంతు సహాయాన్ని అందించాం. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ అవసరాల కోసం ఏం మిగుల్చుకోకుండా ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇవ్వడం సరికాదనిపించింది. అందుకే ఇప్పటినుంచే పిల్లలకి భారంగా ఉండటం ఇష్టం లేక, అలాగని ఒంటరిగా ఉన్నామనే భావన ఉండకూడదని కాలక్షేపానికి ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాను. ఇంతకాలం సంపాదించిన ఆస్తులు కానీ, డబ్బులు కానీ మా తదంతమే పిల్లలకు చెందేలా వీలునామా రాయాలని నిర్ణయించుకున్నాను. ఏంటండి ఇంకా పడుకోలేదా? అన్న దేవకి మాటలకి గది నుంచి తేరుకొని, "పడుకుంటున్నాను దేవకి" అని చెప్పి నిద్రలోకి జారుకున్నాను. ఆ మరుసటి రోజు రాఘవ, వాసులను పిలిచి, "మీరిక్కడికి రావడానికి గల కారణమేంటో నేను ఊహించగలరా? ఇంతకాలం నేను మీ అమ్మ కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా మీకో దారి చూపించాను. మా మిగిలిన జీవితం గురించి కూడా మాకొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కదా! పిల్లలు తమ తల్లిదండ్రుల ఆస్తులు, డబ్బుల మీద ఆశపడటం సహజమే. కానీ నా ఆస్తులు, డబ్బు ఏదైనా మా తదంతమే మీకు చెందేలా వీలునామాని రాయాలనుకుంటున్నాను. నా ఈ నిర్ణయం మీ మనసుకి కష్టంగా ఉండొచ్చు. కానీ తప్పదు.
మీ నాన్న ఏది చేసినా బాగా ఆలోచించి నేను తీసుకుంటానని మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అన్నాను. అందుకు నా కొడుకులిద్దరూ చిరునవ్వుతో వాళ్ళ అంగీకారాన్ని వ్యక్తపరిచారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.